హలో ఎస్బి శివ కనెక్ట్ అందరికీ నమస్కారం. ఈరోజు థైరాయిడ్ను యోగాతో ఏ విధంగా తగ్గించుకోవచ్చు అనే దాని గురించి మనం డిస్కస్ చేద్దాము. అయితే యోగాతో పాటు మనం కొన్ని ప్రికాషన్స్, ఆహార నియమాలు పాటించడం ద్వారా ఖచ్చితంగా మనం థైరాయిడ్ను తగ్గించవచ్చండి. అయితే మనం ఈ థైరాయిడ్ గురించి కొన్ని ఆసనాసు, ప్రికాషన్స్ అలాగే ఆహార నియమాలు తీసుకోవడానికి ముందుగా థైరాయిడ్ గురించి మనం క్లుప్తంగా డిస్కస్ చేద్దామండి. అయితే ఈ థైరాయిడ్ ప్రాబ్లం అనేది హార్మోన్ ఇన్బ్యాలెన్స్ వల్ల వస్తుందండి. హార్మోన్లు ఎక్కువ అవ్వడం వల్ల కానీ లేదా తక్కువ అవ్వడం వల్ల కానీ. అయితే ఈ థైరాయిడ్ ప్రాబ్లం అనేది రెండు రకాలుగా ఉంటుందండి. హైపర్ థైరాయిడ్, హైపోథైరాయిడ్ అండి. హైపర్ థైరాయిడ్లో అయితే బరువు తగ్గడము, అలాగే గుండె వేగంగా కొట్టుకోవడము, అలాగే లేజీగా ఉండడము, అలాగే మన ఆకలి ఎక్కువగా వేయడము, అలాగే మన శరీరం తేమగా ఉండడము, దాంతోపాటు సరిగా నిద్ర పట్టదు, ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ హైపర్ థైరాయిడ్లో ఉంటాయండి. హైపోథైరాయిడ్లో అయితే సడన్గా బరువు పెరగడము, అలాగే జుట్టు రాలడము, అలాగే గుండె వేగంగా కాకుండా స్లోగా కొట్టుకోవడం. అంటే హైపర్లో అయితే వేగంగా కొట్టుకుంటుంది, హైపోలో అయితే స్లోగా కొట్టుకుంటుందండి. దాంతోపాటు మెయిన్గా మలబద్ధకము, నిద్ర ఎక్కువగా పట్టేయడము, అదే జుట్టు రాలడం, ఇందాక చెప్పాను కదండి, చర్మము పొడిబారడము, ఇలాంటి లక్షణాలన్నీ కూడా హైపోథైరాయిడ్లో ఉంటాయండి. అయితే మన హైపో రెండు కూడా తగ్గించుకోవడానికి మనకి అద్భుతమైన యోగాసనాలు ఉన్నాయండి. ఆ యోగాసనాలు ఏంటో ఇప్పుడు మనం చూద్దాము. అయితే ఈ యోగాసనాల్లో మొదటగా ఉష్ట్రాసన చేద్దామండి. ఈ ఉష్ట్రాసన చేయగలిగే వాళ్ళు ప్రయత్నం చేయండి. వీలైతే ఒకళ్ళ ఇబ్బందిగా ఏమైనా అనిపిస్తే కింద పిల్లో పెట్టుకొని చేయాలి దీన్ని. మోకాలు నొప్పులు ఉన్న వాళ్ళండి, రిమైనింగ్ వాళ్ళు ఎలాగైనా చేసుకోవచ్చు. బోత్ లెగ్స్ ఈ విధంగా తీసుకొని స్లోగా మెల్లగా ఈ విధంగా రైట్ లెగ్ని లెఫ్ట్ లెగ్ని ఈ విధంగా తీసుకోవాలి. ఈ విధంగా తీసుకొని స్లోలీ మోకాల మీదకి రావాలండి. ఈ విధంగా ఎవరికైనా నీస్ ప్రాబ్లం ఏమైనా ఉన్నట్లయితే కింద పిల్లోస్ పెట్టుకోండి. అయితే ఈ ఉష్ట్రాసన ముందు అందరూ వేయలేని వాళ్ళు ఉంటారు కాబట్టి ఉష్ట్రాసన స్టార్టింగ్ స్టేజ్లో బోత్ హ్యాండ్స్ ఈ విధంగా బ్యాక్ సైడ్ తీసుకొని ఈ విధంగా మీకు ఎంత వీలైతే అంత బ్యాక్ బెండ్, మీకు కెపాసిటీని బట్టి బ్యాక్ బెండ్ అయ్యి ఈ నెక్ స్ట్రెచ్ అయినట్టు అలా బ్యాక్ బెండ్ చేయండి. ఈ విధంగా ఎంత వీలైతే అంత బ్యాక్ బెండ్ అయ్యి అలాగా ఈ థైరాయిడ్ గ్లాండ్ ఇక్కడ ఉంటుంది కదండి మీ నెక్ దగ్గర, అక్కడ స్ట్రెచ్ అయినట్టు అలా బ్యాక్ చేయాలి. అలా మీరు ఉండగలిగిన సేపు ఉండి మళ్ళీ స్లోగా ముందుకు వచ్చేయాలండి. ఇంకా మీరు బాగా చేయగలిగే వాళ్ళు ఎవరైనా ఉంటే బోత్ హ్యాండ్స్ పూర్తిగా పైకి తీసుకొని టోస్ని వెనక్కి పంపించాలండి. ఈ విధంగా పంపించి రైట్ హ్యాండ్తో రైట్ యాంకిల్ని, లెఫ్ట్ హ్యాండ్తో లెఫ్ట్ యాంకిల్ని ఈ విధంగా పట్టుకొని నడువుని ముందుకు తోసి నెక్ అలా పైకి ఎంత వీలైతే అంత బాగా స్ట్రెచ్ చేయాలండి. ఈ విధంగా నేనైతే వీడియో టైము సెట్ అవుతాను, ఎర్లీగా వచ్చేస్తుంటాను. మీరైతే మీకు ఎంత వీలైతే అంత టైం ఎక్కువ ఉండడం ట్రై చేయండి. ఈ విధంగా ఇలా నడువుని ముందు స్ట్రెచ్ చేసి నెక్క దగ్గర బాగా స్ట్రెచ్ అవ్వాలండి. అలా ఆ విధంగా మీరు ఉండగలిగిన సేపు ఉండి మెల్లగా పైకి రావాలండి. ఈ విధంగా వచ్చి ఈ విధంగా వజ్రాసనలాగా రావాలి. వజ్రాసన నుంచి శశంకాసన్ బోత్ లెగ్స్ కొద్ది డిస్టెన్స్ తీసుకొని దీన్ని కౌంట్గా రెండు చేతుల ముందుకు తీసుకుని ఈ విధంగా శశంకాసనలాగా రావాలి. ఓకేనండి. దీని తర్వాత మీరు స్లోగా ముందుకు ఈ విధంగా రావాలి. మనం అర్ధోష్టాసన, ఉష్ట్రాసన చేసామండి. అయితే ఇప్పుడు మనం భుజంగాసన చేద్దాము. ఈ భుజంగాసన అంటే బోత్ హ్యాండ్స్ ఈ విధంగా తీసుకొని చిన్న భాగాన్ని గ్రౌండ్ కానించి స్లోలీ ఈ విధంగా నడుము దగ్గర స్ట్రెచ్ అయినట్టు బాగా పైకి హెడ్ పైకి తీసుకోవాలండి. ఇలా స్ట్రెచ్ చేయాలి. ఎంత వీలైతే అంత నెక్ పైకి స్ట్రెచ్ చేయాలి. అలాగా మన థైరాయిడ్ గ్లాండ్ బాగా స్ట్రెచ్ అవ్వాలి. ఇలా మీరు ఉండగలనంత సేపు ఉండి స్లోలీ డౌన్కి వచ్చేయాలి. ఓకేనండి. ఉష్ట్రాసన తర్వాత భుజంగాసన చేసాము. ఇప్పుడు నెక్స్ట్ తిరియక్ భుజంగాసన అండి. మళ్ళీ అయిపోయిన తర్వాత మళ్ళీ సేమ్ అండి, హ్యాండ్స్ అలాగే ఉంచుతాము. తిరియక్ భుజంగాసనకి స్లోలీ అలా పైకి వచ్చి రైట్ హ్యాండ్ షోల్డర్ నుంచి లెఫ్ట్ లెగ్ యొక్క హీల్ చూడడానికి ట్రై చేయాలండి. ఈ విధంగా రైట్ వైపు ఫస్ట్, తర్వాత మళ్ళీ స్లోలీ డౌన్కి వచ్చి ఆపోజిట్ సైడ్ సేమ్ ప్రాక్టీస్. ఇలా వచ్చి లెఫ్ట్ షోల్డర్ నుంచి రైట్ లెగ్ యొక్క హీల్ చూడాలండి, లెఫ్ట్ షోల్డర్ పై నుంచి. అలా భుజంగాసన, తిరియక్ భుజంగాసన చేయాలండి. ఈ విధంగా చేసిన తర్వాత మళ్ళీ స్లోలీ వజ్రాసనంలోకి వచ్చి ఈ విధంగా
సశంకాసంలో రిలాక్స్ అవ్వాలండి ఈ విధంగా. ఇలా రిలాక్స్ అయిన తర్వాత మరలా వజ్రాసనం నుంచి బయటకు వచ్చేయాలండి మెల్లగా. ఉష్ట్రాసన, భుజంగాసన, తిర్యక్ భుజంగాసన చేసామండి. ఇప్పుడు నెక్స్ట్ మనం విపరీతకర్ణి సర్వంగాసన. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. చేయగలిగే వాళ్ళు ఎవరైనా ఉంటే చేయాలి. నెక్ ప్రాబ్లం కానీ, లేదా బ్రెయిన్ ఇష్యూస్ కానీ, లేదా ఐస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు చూసుకోవాలండి. మీకు ఇబ్బంది లేకపోతేనే చేయాలి, లేకపోతే వేరే చేద్దామండి. ఇప్పుడు సర్వంగాసన అండి. బోత్ హ్యాండ్స్ ఈ విధంగా నడుముకి ఇరువైపులా తీసుకొని బోత్ లెగ్స్ 90 degrees పైకి తీసుకోవాలండి. ఈ విధంగా తీసుకొని స్లోగా మీ హెడ్ వైపు బోత్ లెగ్స్ తీసుకొని బోత్ హ్యాండ్స్ సపోర్ట్ తీసుకోవాలండి. ఈ విధంగా ఈ విధంగా రావాలి. మీ చిన్న భాగం థ్రోట్ టచ్ అవ్వాలి. ఈ విధంగా మీరు ఉండగలిగిన సేపు ఉండాలండి. ఈ విధంగా మీకు ఇంకా పర్వాలేదు అనుకుంటే లెగ్స్ని లైట్గా డౌన్ చేయొచ్చండి. ఈ విధంగా వీలైన వాళ్ళు చేయండి, లేదనుకుంటే స్లోలీ ఇదే పొజిషన్లో ఉండండి. వచ్చి ఇలా మీరు ఉండగలిగిన సేపు ఉండి స్లోలీ డౌన్. ఈ విధంగా మళ్ళీ రెస్ట్ తీసుకోండి శవాసనలో. సర్వంగాసన అయిన తర్వాత కంపల్సరిగా మత్స్యాసన చేయాలండి. దీన్ని కౌంటర్గా మత్స్యాసన అంటే 2 కాళ్ళు దగ్గరగా స్ట్రైట్గా తీసుకొని బోత్ హ్యాండ్స్ నడుముకి ఇరువైపులా తీసుకొని నెక్ని ఇలా ఇలా తీసుకోవాలండి. నెక్ ఇలా తీసుకోవాలి. ఇందాక ఫోల్డ్ అయింది కదండి, ఇప్పుడు ఓపెన్ చేసేలాగా తీసి బోత్ హ్యాండ్స్ ఈ విధంగా పెట్టుకోవాలి. పెట్టి సర్వంగాసనలో ఎంతసేపు అయితే ఉన్నారో ఇందులో కూడా అంత టైం లేదా అంతకన్నా ఎక్కువ టైం అంతా ట్రై చేయాలి. ఇలా మీరు సర్వంగాసనలో ఉన్న ఆసనం కంటే ఎక్కువ టైం ఉండి స్లోగా మళ్ళీ మామూలు పొజిషన్కి వచ్చేయాలండి. ఈ విధంగా చూడండి. మనం థైరాయిడ్ గురించి చేస్తాం కాబట్టి ప్రతి పార్ట్ కూడా ఎక్కువ నెక్ మీద కాన్సన్ట్రేషన్ చేయాలి. నెక్ దగ్గర స్ట్రెచ్ అయ్యేలాగా కాన్సన్ట్రేషన్ చేయాలండి ప్రతిదీ. తర్వాత సేతు బంధాసన అండి. బోత్ లెగ్స్ దగ్గరగా తీసుకొని బోత్ హ్యాండ్స్ మీ యాంకిల్ దగ్గర పెట్టుకోండి, లేదా పట్టుకోవచ్చు. స్లోలీ వీలైతే యాంకిల్ పట్టుకోండి. ఈ విధంగా లేని వాళ్ళు నేను ఇందాక చెప్పినట్టు మీ యాంకిల్ దగ్గర తీసుకొని స్లోలీ హిప్ అలా పైకి లేపాలండి. స్లోలీ ఈ విధంగా ఎంత వీలైతే అంత పైకి. ఇలా మీరు పైకి వచ్చి మీకు ఎంత వీలైతే అంత టైము ఎక్కువ టైము ఉండడానికి ప్రయత్నం చేయాలండి. నేను స్పీడ్గా చేస్తానండి. ఎక్కువ టైం చేస్తే వీడియోలు ఎంత ఎక్కువ అయిపోద్ది, ఎక్కువ ప్రాబ్లం అని. మీరు మాత్రం ఎక్కువ టైం ఉండడానికి ట్రై చేయండి. ఒక్కొక్కటి ఎక్కువ టైం తీసుకొని గ్యాప్ తీసుకొని చేయండి. మీకు ఇబ్బంది ఉంటే జస్ట్ శవాసనలో ఈ విధంగా రిలాక్స్ అవుతూ ఉండాలి. ఓకేనండి. నెక్స్ట్ మరొకటి ఉంటుందండి, ప్రాణాయామం చేద్దామండి. ప్రాణాయామంలో ఉజ్జాయి ప్రాణాయామం అనేది చాలా మంచిదండి. దీనికి ఇలా స్లోగా సిట్టింగ్లోకి వచ్చేస్తారు. సిట్టింగ్లోకి వచ్చి నడుము నిటారుగా తీసుకొని చిన్ముద్రలోకి వచ్చి ఉజ్జాయి ప్రాణాయామం చేయాలండి. ఉజ్జాయి ప్రాణాయామం అంటే మరి పెద్ద ఇదేం కాదండి, మీరు కాన్సన్ట్రేషన్ చేయాలి. ఇలా చిన్ముద్రలోకి వచ్చి నడుము, నెక్, హెడ్ స్ట్రైట్గా తీసుకోవాలండి. మీరు శ్వాస తీసుకునేటప్పుడు అంటే మైండ్ని బాడీని రిలాక్స్డ్గా విడిచిపెట్టేయాలి. మీరు శ్వాస తీసుకునేటప్పుడు ఇక్కడ గొంతు దగ్గర నుంచి కంప్రెస్ అయ్యి రావాలండి. తీసుకునేటప్పుడు ఎలాగంటే అంటే ఇక్కడ కంప్రెషన్ అవ్వాలి. థైరాయిడ్ ఇక్కడ సీతాకోక చిలుకలాంటి ఆకారం అంటే ఇక్కడ మీ థైరాయిడ్ గ్లాండ్ ఉంటుందండి. దాన్ని కంప్రెషన్ చేయడానికి ఇక్కడ నొక్కాలి. నొక్కి అని లాగాలి. అలా లాగి ఎలా చేయాలో చెప్తానండి. అంటే ఆ విధంగా మీరు ఇన్హలేషన్ చేసేటప్పుడు అక్కడి నుంచి అలా కంప్రెషన్ చేసి లాగాలి. అలా లాగి ఎలా చేయాలో చెప్తాను చూడండి. ఇలా చిన్ముద్రలోకి వచ్చి మైండ్ని బాడీని రిలాక్స్గా విడిచిపెట్టేసి మీ కాన్సన్ట్రేషన్ ఇక్కడ ఉండాలి. ఫస్ట్ చూడండి, స్లోలీ
మళ్ళీ అలా పైకి తీసుకొచ్చి రైట్ హ్యాండ్తో రైట్ క్లోజ్ చేసి లెఫ్ట్తో విడిచిపెట్టేయాలండి. మళ్ళా సేమ్ అంటే జాలందరం మంద అంటామండి. హై బీపీ ఉన్న వాళ్ళు అయితే ఇది చేయకూడదు, మామూలు వాళ్ళందరూ చేసుకోవచ్చండి. మళ్ళీ ఒక్కసారి చేసి చూపిస్తానండి. ఇది ఉజ్జాయి ప్రాణాయామం అండి. ఇది అద్భుతంగా పనిచేస్తుందండి. కనీసం ఇది రెగ్యులర్గా డైలీ ఒక 10 నిమిషాలు చేసుకున్నా మీకు థైరాయిడ్ ఆల్మోస్ట్ తగ్గిపోద్దండి. ఓకేనండి. మనం ఆసనాస్ చేసాము, అలాగే ఉజ్జాయి ప్రాణాయామం చేసాము. తర్వాత మనం ముద్ర చేద్దామండి. ఒక ముద్ర కూడా చేద్దామండి. అది శంఖముద్ర అంటాము. శంఖముద్ర కూడా మనం ఎలా చేయాలో చెప్తాను చూడండి. నెక్స్ట్ మన రైట్ హ్యాండ్ అరిచేతులకి లెఫ్ట్ హ్యాండ్ యొక్క థంబ్ని ఈ విధంగా తీసుకొని లాక్ చేసుకోవాలండి. ఈ విధంగా లాక్ చేసుకొని మన రైట్ హ్యాండ్ థంబ్ దగ్గరికి లెఫ్ట్ హ్యాండ్ యొక్క మిడిల్ ఫింగర్ రావాలి. ఈ విధంగా వచ్చి ఈ విధంగా తీసుకొని మళ్ళీ ఈ విధంగా అండి మనం ఇన్హలేషన్ చేసేటప్పుడు కూడా సేమ్ నేను ఇందాక ఎలాగైతే చెప్పానో దాన్ని కందిరీగలాగా కంప్రెషన్ చేస్తూ ముందుకు అలాగే వెనక్కి ముందుకి రావాలండి. ఓకేనండి. ఈ విధంగా శంఖముద్ర తీసుకొని స్లోలీ ఇన్హేల్ చేసుకుంటూ హెడ్ని మెల్లిగా పైకి స్లోగా మిడిల్కి లేదా ముందుకి ఈ విధంగా మూమెంట్ చేయాలండి. అది ఎలా చేయాలో చెప్తాను చూడండి. శంఖముద్ర ఈ విధంగా తీసుకొని ఈ విధంగా మీకు ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు చేసుకోవచ్చండి. ఎంత ఎక్కువ టైం కావాలంటే అంత ఎక్కువ టైం చేసుకోవచ్చండి. చూడండి మళ్ళీ ఎలా చేయాలనేది చెప్తానండి మరొకసారి. శంఖముద్ర రైట్ హ్యాండ్ అరిచేతులకి లెఫ్ట్ హ్యాండ్ యొక్క బటన్ వేలు ఈ విధంగా తీసుకొని ఇలా లాక్ చేసుకొని రైట్ హ్యాండ్ బటన్ వేలు దగ్గరికి లెఫ్ట్ హ్యాండ్ యొక్క మధ్య వేలు ఈ విధంగా వచ్చి ఈ విధంగా లాక్ చేసుకొని ఈ విధంగా రావాలండి. వచ్చి మనం ఇన్హేల్ చేసుకుంటూ చూడండి చెప్తున్నా వైపు చూడండి. ఈ విధంగా అంటే ఇన్హేల్ చేస్తూ అనుకుని అలా మూవ్ చేయాలండి. అది శంఖముద్ర. మీ ఇవన్నీ చేస్తే మీకు ఎట్టి పరిస్థితుల్లోనూ ఎలాంటి థైరాయిడ్ ప్రాబ్లం ఉన్నవైనా హైపర్ అయినా హైపో అయినా ఏ ఉన్నా ఎట్టి పరిస్థితుల్లోనూ మీకు తగ్గిపోదండి. ఓకేనండి. అయితే మనం ఇది చేసే ముందు కొన్ని ప్రికాషన్స్ తెలుసుకుందాము. అయితే ఇప్పుడు నేను చెప్పిన యోగాసనాలు అనేవి థైరాయిడ్కే కాకుండా మీ బ్రెయిన్కు అలాగే లంగ్స్కి హార్ట్ కూడా బాగా యూజ్ అవుతుందండి. అంటే మన సర్వాంగాసన వేసాం కదండి, అది మీ బ్రెయిన్కి బ్లడ్ ఫ్లో బాగా అందుతుందండి. అలాగే మనం భుజంగాసన తిరిగి భుజంగాసన అవి చేసాం కదండి, అది హార్ట్కి లంగ్స్ కూడా చాలా యూజ్ అవుతుంది. అయితే మనం రెమెడీ అనుకున్నాం కదండి, ఆ రెమెడీ ఏంటంటే మనం రెగ్యులర్గా ఎర్లీ మార్నింగ్ లేచిన తర్వాత మనం ఒక రెమెడీ చెప్తానండి. దాన్ని తయారు చేసుకుని రెగ్యులర్గా 2.5 స్పూన్లు ఒక 200 నుంచి 300 ml గ్లాస్ వాటర్లో కలుపుకొని తాగాలి. అయితే ఆ రెమెడీ ఏంటంటే నల్ల జీలకర్ర, ధనియాలు, జీలకర్ర. నల్ల జీలకర్ర 50 గ్రాములు, జీలకర్ర 100 గ్రాములు, ధనియాలు 100 గ్రాములు అండి. ఈ 3 మిక్స్ చేసి గ్రైండ్ చేసిన తర్వాత ఆ పౌండ్ని రెగ్యులర్గా రోజు ఎర్లీ మార్నింగ్ వాటర్ని బాయిల్ చేసి బాయిల్డ్ వాటర్లో 2.5 స్పూన్లు కలుపుకొని తాగాలండి. 200 నుంచి 300 ml. దీంతో పాటు మీ ఆహార నియమాలు ఏంటంటే మీ వారాంతంలో మీ వారం రోజుల్లో మీకు ఎగ్స్, ఫిష్, పెరుగు, చిక్కుడు జాతి, అలాగే కొమ్ము శనగలు, అలాగే ఫైబర్ ఉన్నటువంటి కాలీఫ్లవర్, క్యాబేజీ, ఇలా అన్ని రకాల కూరగాయలని మీ వారంలో కంప్లీట్గా వారం రోజుల్లో అన్ని రోజుల్లో కలిపి మీరు తీసుకునేలాగా ఉండాలి. అలాగే దీంతో పాటు ఉసిరికాయ, అలాగే కొబ్బరి, అలాగే బాదం, గుమ్మడి గింజలు, ఇవి కూడా రెగ్యులర్గా మీరు తీసుకునే ఫుడ్లో ఉండేలాగా ప్రయత్నం చేసుకోవాలి. అలాగే ఈ రెగ్యులర్ ఫుడ్తో పాటు సబ్జీ వాటర్, సబ్జీలు అంటాం కదండి, సబ్జీలు నల్లగా ఉంటాయి కదండి, సబ్జీ వాటర్ కొద్దిగా చిక్కగా తాగాలి. దాంతోపాటు బార్లీ వాటర్ను కూడా మెయింటైన్ చేస్తే మంచిదండి. ఎందుకంటే హీట్ అనేది ఎక్కువైనప్పుడు మన కొద్ది కంట్రోల్లోకి చేస్తాను. ఈ విధంగా మీరు చేయడం వల్ల మీ మెటబాలిక్ సిస్టమ్ అనేది కరెక్ట్గా పనిచేస్తుందండి. మీ మెటబాలిక్ సిస్టమ్ ఎప్పుడైతే బాగా పనిచేసిందో థైరాయిడ్ని కూడా ఆటోమేటిక్గా కంట్రోల్లోకి వచ్చేస్తుంది. అలాగే మీరు ఇంకా ఎక్స్ట్రాడినరీగా మీరు ఫుడ్ ఏమైనా నేను ఇలా మెయింటైన్ చేస్తాము అన్న వాళ్ళకి నేను మరొక ఫుడ్ చెప్తానండి. మీకు వీలైతే ఈ విధంగా తీసుకోండి. ఎర్లీ మార్నింగ్ లెగ్గర నేను చెప్పిన రెమెడీస్ అన్ని అయిపోయిన తర్వాత మీరు వ్యాయామం చేస్తారు కదండి, అయితే థైరాయిడ్కి సంబంధించిన వ్యాయామంతో పాటు రిమైనింగ్ ఏమైనా వ్యాయామాలు అవి కంప్లీట్ అయిన తర్వాత మీరు వెజిటేబుల్ జ్యూస్ తీసుకోవాలండి. వెజిటేబుల్ జ్యూస్ ఒక 200 ml గ్లాస్ తీసుకోవాలి. పల్స్గా తీసుకోవాలండి, చిక్కగా తీసుకోకూడదు. అది తీసుకున్న ఒక 45 minutes తర్వాత మీరు మొలకెత్తిన గింజలు అంటే పెసలు,
కొమ్ముశనలు మొలకెత్తిన ఉంటాయి కదండి, అవి తినాలి. అవి తినేసి మీకు ఒక ఫ్రూట్ తినాలండి. లైట్గా తీసుకోండి. మీకు హెవీ అనిపిస్తే లైట్గా తీసుకోవచ్చు. అది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ అయిపోద్దండి. మరలా మధ్యాహ్నం వేడిగా ఉండేది. నేను ఇందాక చెప్పాను కదండి, కూరగాయలు, ఫిష్, ఎగ్స్ ఇవన్నీ పెరుగు ఇవన్నీ చెప్పాను కదండి. ఈ వారాంతంలో వేడిగా ఉంటుండగా లంచ్ మీరు కంప్లీట్గా ఫినిష్ చేసేయాలండి. అలాగే మరలా ఈవినింగ్ కంప్లీట్గా ఫ్రూట్స్ మాత్రమే తీసుకొని చక్కగా పడుకోండి. ఈ విధంగా మీరు ఈ డైటు, ఈ చిట్కాలు మెయింటైన్ చేస్తూ నేను చెప్పిన ఆసనాస్తో పాటు రిమైనింగ్ మీరు రెగ్యులర్గా యోగాలో పాటులు అంటే మీ వ్యాయామంలో పాటుగా ఏవైనా యాడ్ చేసుకుంటే మీకు ఎలాంటి థైరాయిడ్ సమస్యలే కాదండి, రిమైనింగ్ మిగతా సమస్యలు పోవడంతో పాటు మీరు చాలా హెల్తీగా ఉంటారు, కాన్ఫిడెన్స్గా ఉంటారు. కాబట్టి నేను చెప్పినవన్నీ మీరు ఫాలో అవుతూ నేను చెప్పిన ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కు అలాగే మీ ఫ్యామిలీ సభ్యులకు లేదా మిగతా గ్రూపులకు వాళ్ళకు కూడా పంపించి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. నన్ను కూడా ఎంకరేజ్ చేస్తారని మీ అందరికీ నా మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ నమస్కారాలు తెలియజేసుకుంటున్నానండి. నమస్తే.